కుమారుడు కనబడగానే కళ్ళలోని నీళ్లు, సంతోషము, ఆనందము కదా, కనికరము, జాలి అన్నీ ఎట్ టైం తనుకుని వచ్చిన ఆయన లోపల నుండి ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. అతని మీద పడ్డాడు, అవునా, అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అది తండ్రి ప్రేమ. ఇదిగో నీ విషయంలో దేవునికి ఖచ్చితంగా ఇటువంటి ప్రేమ ఉంటుంది. ఇదే ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఈ లోకానుసారంగా నువ్వు ఎంతగా తప్పిపోయావో, ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఫిలాసఫీలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆలోచన ధోరణులు, ఓకేనా, పర్సెప్షన్స్ ఎన్నైతే నీ లోపల అణిచి కుదించి నింపుకున్నావో, దాన్ని బట్టి ఎన్ని తప్పులు చేశావో, ఎంత నష్టపోయావో, ఎంత దూరం అయిపోయావు దేవునికి. కానీ దేవుడు నీ కొరకు ఇదిగో ఇటువంటి ప్రేమను కలిగి ఉండి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. విన్నారా? దేవుడు కనికరపడడానికి తొందరపడే వ్యక్తి, తీర్పు తెచ్చడానికి కాదు. నువ్వు తిరిగి వస్తే, నువ్వు తిరిగి అనే సన్నిధిలో కనబడితే దేవుడు నీ మీద కనికరపడే దేవుడు. నీకు తీర్పు తీర్చాడు. తీర్పు అనే ప్రసక్తే తీసుకురాడు. అక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ కొట్టాడా చిన్న కుమారుని? కూర్చోబెట్టి పెద్ద మనుషుల ముందు కూర్చోబెట్టి లెక్కపత్రాలు అడిగాడా? పోయేటప్పుడు ఇంత తీసుకుపోయావురా, మరి ఎంత ఖర్చు అయిపోయింది, ఏమైపోయింది, మరి ఇప్పుడు పోయి కొట్టే డబ్బుల పరిస్థితి ఏంది, ఇప్పుడు ఆ డబ్బులు నాకు ఎట్లా కట్టిస్తావు, మీ అన్నయ్యకి ఎట్లా కట్టిస్తావు అని చెప్పి పెద్ద మనుషులను పిలిచాడా? పోనీ తనేమని అడిగాడా? నో, నథింగ్. తన కుమారుడు తిరిగి వచ్చా, అది కావాలి తండ్రికి, అదే కావాలి నీ తండ్రికి. హల్లెలూయా. ఇది నీ తండ్రి మనసు, ఇది నీ పరలోకపు తండ్రి మనసు. అందుకే ఆయన తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? శాశ్వతమైన బలియాగంగా, వన్స్ ఫర్ ఆల్, అవునా, వన్స్ ఫర్ ఆల్ సాక్రిఫిషియల్ ల్యాంబ్గా పంపించాడు. పరిశుద్ధమైన, శాశ్వతమైన, ఒక్కసారి అర్పించబడిన బలియాగంగా తన సొంత కుమారుని పంపించాడు. అతని బలిచ్చి, అతన్ని అంగీకరించి మళ్ళీ నువ్వు ఇంకొకసారి బలివ్వాల్సిన అవసరం లేకుండా, ప్రభువా అని నువ్వు నోరు తెచ్చి పిలవగానే పలకడానికి ఆయనే అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? నిన్ను చూడకుండా దేవుడు ఉండలేడు, నీతో మాట్లాడకుండా దేవుడు ఉండలేడు. నువ్వు కనిపించకుండా ఉంటే దేవుడు కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆయన నువ్వు లేని ఒక క్షణం ఆయనకు ఒక యుగంతో సమానం. కనుక దేవుడు నీ పట్ల దేవుడికున్న ఈ ప్రేమను నువ్వేం చేయాలి? గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, తిరిగి ఆయన వద్దకు రావాలి. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండడం దీవెనలు తీసుకొస్తాయి, ఆశీర్వాదాలు తీసుకొస్తాయి తప్ప ఈ లోక సంబంధులు, తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా బోర్డంనో లేకపోతే లాసెసో, నష్టాలో తీసుకురావు. దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నట్టే రేపటి మనతో ఎప్పుడు మాట్లాడపోనివ్వండి. అంత సమస్త విధమైన చెత్త దూరం అయిపోయి బంగారము, విలువైన ముత్యాలు దేవుడు నీకు దగ్గరగా వస్తాయి. దేవుడు ఏర్పరచుకున్న ప్రశస్తమైన వ్యక్తులు నీ ఇంటి చుట్టూ ఉంటారు. ఉదయం లేస్తే రాత్రి నీ ఇంట్లో ఉంటారు, నువ్వు వాళ్ళ ఇళ్ళలో ఉంటావు. హల్లెలూయా. కనుక తిరిగి రావాల్సిన సమయము రోజు ఇదే.